మన పెద్దలు చెప్తుండే కదా, మహాభారతంలో కూడా ఉన్నది, ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుకుంటది, అదే విధంగా నేచర్ ని మనం కాపాడుకుంటే నేచర్ మనం కాపాడుకుంటది. మీరు గమనిస్తే విగ్రహం ముందు నించొని చూస్తున్నట్లయితే ఆ వినాయకుడు మిమ్మల్ని చూస్తున్న ఫీలింగ్ తీసుకురావడానికి మనం ఆ కళ్ళల్లో ఆ మెరుపు అనేది తీసుకురావడం జరుగుతుంది. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలమూరు మట్టి వినాయకులు విజయ గణపతి ఆర్ట్స్. శ్రీకాంత్ అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఫస్ట్ వ్లాగ్ చూడలేదో ఎపిసోడ్ నంబర్ 1 కస్టమైజ్డ్ విగ్రహాలు అయితే చేశారనమాట ఈసారి. సో వ్లాగ్ అయితే తప్పకుండా చూడండి. అదే విధంగా అన్న వాళ్ళు 2010 నుంచి అచ్చు గణపతులు కూడా చేస్తున్నారు, అంటే డై గణపతులు అన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, రైట్ ఫ్రమ్ 6 inches to 7 feet. ఒక్కసారి అయితే మన విగ్రహాలది ఇక్కడ డిజైన్ చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు పాలమూర్ మట్టి వినాయకులు. సో మన శ్రీకాంత్ భాయ్ ఉన్నాడు. శ్రీకాంత్ భాయ్ ఈసారి మన దగ్గర ఏ సైజ్ నుంచి ఏ సైజులో మట్టి వినాయకులు అచ్చు గణపతులు చేస్తున్నారు అన్న? మన దగ్గర ఎవ్రీ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా 6 ఇంచుల నుండి మొదలు పెడితే 7 అడుగుల వరకు మనము అచ్చుతో విగ్రహాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి అన్న? మన దగ్గర సుమారు 30 నుంచి 35 డిజైన్స్ అనేది ఉన్నాయి. ప్రతి సైజులో కూడా మినిమం 1 or 2 మోడల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయన్న. ఓకే, ఒక్కసారి అయితే మనం చూసుకుందాం డిజైన్స్ కూడా. అన్న మరి మొత్తం వర్క్ ఇక్కడనే అవుతుందా? అవునన్న. అయితే ఇక్కడ సహజంగా ఇప్పుడు ఇంతకుముందుకు మీరు ప్రీవియస్ బ్లాగ్లో చూపించినట్టు కస్టమైజ్డ్ విగ్రహాల కోసం మనము న్యాచురల్గా మనకు సహజంగా దొరికే గడ్డి, ఆ తర్వాత కలకత్తా నుంచి గంగా నది నుంచి తెప్పించుకున్నటువంటి మట్టి, అదంతా ప్రాసెస్ చేసుకునే పాండ్ ఇది. సో ఇక్కడ మట్టిని నానబెట్టడము, ఫిల్టర్ చేసుకోవడము, తర్వాత దాన్ని ప్రాసెస్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం ఇదంతా సెటప్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే, గ్రేట్ అన్న. మొత్తం ఇన్ హౌస్ అన్నమాట. అవునన్న. ఒక్కసారి అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనమైతే వినాయకుని విగ్రహాలు చూసుకుందాం. అన్న మన దగ్గర హైయెస్ట్ హైట్ ఎంత? ఈ అచ్చు బొమ్మల్లో అయితే మనకు హైయెస్ట్ హైట్ వచ్చేసి 7 feet ఓకే హైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అక్కడ ముందు చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. సో 7 feet హైట్ అన్నమాట. అన్న మరి ఈ విగ్రహాలు ఇంకా అవైలబుల్ ఉన్నాయా? ఉన్నాయన్న. అచ్చు విగ్రహాలు ప్రతి మోడల్లో కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని అవైలబుల్ ఉన్నాయి. ఒక 30 to 40% దాకా అయితే బుకింగ్ జరిగినాయన్న. ఓకే, సో 7 feet హైట్లో ఒక స్పెషల్ డిజైన్. తర్వాత మరి అన్న 6 feet హైట్? 6 feet హైట్ నెక్స్ట్ లైన్లో ఉన్నాయన్న, ఇక్కడ పక్కన ఉన్నటువంటిది. ఓకే, ఇక్కడ 6 feet హైట్లో ఇంకొక మంచి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. అన్న కొంచెం బ్రాడ్ అనిపిస్తుంది వినాయకుడు కూడా, బొజ్జ కూడా పెద్దగా ఉన్నది. అంటే గణనాథుడు మామూలుగా అచ్చు విగ్రహాల్లో ఏమవుతుందంటే ఎక్కువ పెద్ద చేసే వరకు బరువు అనేది ఎక్కువ ఉంటుంది. సో దానికి అనుగుణంగా 7 అడుగుల వరకు మేము లిమిట్ పెట్టుకొని దానిలోనే వీలైనంత వరకు గణనాథుడిని బొజ్జ గణపయ్యేలాగా చూపించాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా కొంచెం క్యూట్గా ఇంట్రెస్టింగ్గా మీరు గమనిస్తే విగ్రహం ముందు నించొని చూస్తున్నట్లయితే ఆ వినాయకుడు మిమ్మల్ని చూస్తున్న ఫీలింగ్ తీసుకురావడానికి మనం ఆ కళ్ళల్లో ఆ మెరుపు అనేది తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి మీరు క్లోజప్ వ్యూ చూసుకున్నట్టయితే మనం ఎక్కడ సైడ్ పోయినా వినాయకుడు మననే చూస్తున్నాడు, చూసుకోవచ్చు. ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ హైట్ అన్న? నెక్స్ట్ హైట్ వచ్చేసి ఇప్పుడు 7, 6, తర్వాత 5.8, 5 feet, 5.5 feet, 4 feet, 4.5 feet, 4.3, అలా మనకు ప్రతి సైజులో కూడా 2-3 స్టెప్స్లో మనకు విగ్రహాలు అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మూషకుని పైన కూర్చున్న వినాయకుడు. అవును. అండ్ అన్న మరి ఈ చిన్న సైజు ఇవి వచ్చేసి 8 inchesలో డిఫరెంట్ మోడల్స్. అందులో మీకు ఒక 2 చూపిస్తున్నాను. ఇలా మనకు చాలా రకాలు. ఇవి వచ్చేసి మనకు సహజంగా ఇక్కడ దొరికే లోకల్లో దొరికే మట్టితో మనం తయారు చేయడం అనేది జరుగుతుంది ఇవి. ఓకే, బాగుందన్న. ఈ వినాయకుడి డిజైన్ అయితే చాలా బాగున్నది. పైన బాల గణేష్ ప్లస్ బొజ్జ గణపయ్య చాలా కాన్సెప్ట్లో యూనిక్గా ఉన్నది. అవునన్న. యా, తర్వాత ఇక్కడ పగడి గణేష్. సో వినాయకునికి వచ్చేసి పగడి ఉందన్నమాట. అండ్ అచ్చు గణపతులలో కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉన్నది. అదేవిధంగా ఇక్కడ శేషనాగ్, మన 5 పడగల పాము. సో ఈ వినాయకుని గురించి చెప్పండి అన్న. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మేము ఒక 6 years బ్యాక్ 6 అడుగుల్లో ఒక విగ్రహం ఉండేది మా దగ్గర. బాగా ట్రెండ్ జరిగింది. కాదు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో హ్యాండ్లింగ్కి ఇబ్బంది ఉందని చెప్పేసి దాన్ని 2-3 years నుంచి ఆపేసి మళ్ళీ చిన్న సైజులో అదే విగ్రహం డిమాండ్ ఉండడం నుంచి మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎంత ఉంటుంది హైట్ స్వామివారి? ఇది 5.5 అడుగులో హైట్ ఉంటుంది. ఇది 5.5 to 5.8. ఓకే, తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది ఒక బొజ్జ గణపయ్య, బొజ్జ గణపతి అండ్ లడ్డు చెయ్యి. ఇది ఒక 5 feet ఉంటుందన్న. తర్వాత ఇక్కడ మనకైతే ధ్యానం చేస్తున్నట్టు ఇక్కడ వినాయకుడు. సో ఏదైతే లెగ్ పొజిషన్ చూసుకోవచ్చు ఇక్కడ.
అండ్ మూషక్ మహారాజ్ కూడా చిన్నగా ఉన్నాడు. చెప్పాలన్న ఈ వినాయకుని గురించి హైట్. ఇది వచ్చేసి 4.3 feet హైట్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి దగుడు సెట్కి కొంచెం కాన్సెప్ట్ దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో సిట్టింగ్ పొజిషన్ అయితే దగుడు సెట్ లెక్కనే ఉన్నది. కొంచెం నెక్స్ట్ టైం మీరు తొండం రొటేట్ చేస్తే ఇక నిజమైన దగుడు సెట్ వచ్చేస్తాడు తప్పకుండా. కానీ ఆభరణాలు కూడా సేమ్ దగుడు సెట్ మహారాజ్కున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ. అంటే ఆ రిఫరెన్స్ అయితే అదే అన్న. ఓకే, రిఫరెన్స్ తో చేయడం జరిగింది. డిజైన్ బాగుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఐస్, అదే విధంగా బొట్టు అన్న. మరి ఐస్ మీరే వేస్తారా? నేను వేస్తాను, ప్లస్ ఇక్కడ ఉన్న మా ఆర్టిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. వీలైనంత వరకు వాళ్ళు కొంతవరకు చేస్తే నేను కొంతవరకు చేయడం, కానీ అంతా అనుకొని ఏ విధంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక కాన్సెప్ట్ అనేది డిసైడ్ చేసుకొని దాని విధంగానే ఐస్ అనుకోండి, డిజైనింగ్ అనుకోండి, ఈ కాన్సెప్ట్లో వెళ్తాం. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక వినాయకుడు పగడి గణేష్, అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా పగడి. సో 2 రకాల పగడీలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ఆర్చ్ టైప్ వచ్చింది, అండ్ అదేవిధంగా ఇక్కడ హాఫ్ వచ్చింది. సో చెప్పాలని ఈ లైన్లో ఇంకేమైనా డిజైన్స్ ఉన్నాయా? ఈ లైన్లో మూషక వాహనంతోనే ఒక వినాయకుడు ఉంటాడన్న మనకి. చూసినాం, బాగుంది. అది కూడా ఎంత ఉంటానో స్వామివారి హైట్ ఆల్రెడీ చూపించినాం మనం. స్వామివారి హైట్ ఇది వచ్చేసి 5.5 నుంచి 5.8 అడుగుల హైట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక స్పెషల్ విగ్రహము. ఇది సుమారు ఇదే మోడల్లో మనకు డిఫరెంట్ సైజెస్లో కూడా విగ్రహాలు ఉన్నాయి. ఓకే, కానీ ప్రతి సంవత్సరం ఈ విగ్రహము చాలా ప్రత్యేకంగా సేల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మూషకరాజు ప్లస్ ఆయన వాహనం పైన కూర్చున్నట్టు ఉంటుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విగ్రహాన్ని. ఓకే, తర్వాత ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అన్ని డిస్ప్లేలో అయితే ఉన్నాయన్నమాట అన్న. మరి మన స్టోర్ టైమింగ్స్ ఏంటి? ఇక్కడ మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు ప్రస్తుతం అయితే మేము అవైలబుల్ ఉన్నాము. మధ్యాహ్నం ఒక 1.5 hour 3 o'clock to 4:30 or 5 వరకు అట్లా బ్రేక్ అనేది ఉంటుంది మాకు. ఓకే, ఆ టైంలో తప్పించి మీద అప్పుడు కూడా ఎవరో ఒకరు అయితే అవైలబుల్ ఉంటాం. ఓకే, మార్నింగ్ 8 నుంచి నైట్ 12 దాకా మేము అవైలబుల్ ఉంటాం. ఓకే, నైస్. అండ్ లొకేషన్ కూడా చాలా ఈజీ అనమాట. బస్ స్టాండ్ నుంచి కేవలం 5 minutes డ్రైవే. సో ఫ్రెండ్స్, నేనైతే డిస్ప్లే పైన నంబర్స్ పెడతాను, తప్పకుండా మీరైతే అన్న వాళ్ళకి కాల్ చేయండి. అండ్ స్మాల్ సైజ్లో మరి మీరు ఏమైనా హోల్సేల్లో ఇస్తారా అన్న? మనకు మెయిన్గా హోల్సేల్ అండ్ రీటైల్ రెండు జరుగుతాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి చాలామంది వచ్చి రీటైల్ చేసుకోవడానికి డజన్ విగ్రహాలు అని చెప్పేసి 20, 30, 50 ఆ విధంగా మనకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో చిన్న విగ్రహాలు వెళ్తాయి. పెద్ద విగ్రహాలు వచ్చేసి ఒక మోడల్కి 1 లేదా 2 అట్లా తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పరిచయం చేయడానికి అట్లా తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి సంబంధించిన కలరింగ్ వర్క్ నడుస్తున్నది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక పగడి గణేష్ అన్న. మరి ఇక్కడ ఈ మూషక అవునన్న, ఈ మా పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఒక మూషకుని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో సపరేట్గా చేసి అందుబాటులో ఉంచాము. ఓకే, మామూలుగా ఈ కాన్సెప్ట్ వచ్చేసి ముంబై విగ్రహాలలో ఉంటుంది. విగ్రహం పెద్దగా ఉంటుంది, మూషకుని సపరేట్గా ఇస్తారనమాట. బట్ మన హైదరాబాద్ అదేవిధంగా ధూల్పేట్లో మూషకుడు అనేది విగ్రహంతో పాటు వస్తుంది. సో మీరు ఐ థింక్ కొత్త ట్రెండ్ ఇది. అంటే జనాలకు మూషక్ అనేది ఆ విగ్రహంలో కల్పించినప్పుడు అంతగా కనపడదు. ఇంకోటి ఆయనకు కూడా పూజించే వారు ఉంటారు కదా ప్రత్యేకంగా. సో ఆయనను కూడా డెకరేటివ్గా చూపించుకోవడానికి వాళ్ళకి సపరేట్గా విగ్రహం అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చాలా బాగున్నాయి అన్న డిజైన్స్. సో సుమారు మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయన్న టోటల్? ఇప్పుడు ఈ చిన్న దానిలో 6 ఇంచుల నుండి 7 అడుగుల వరకు చూసుకుంటే 35 నుంచి 40 మోడల్స్ ఉన్నాయి మన దగ్గర ఈ సంవత్సరం గురించి. ఓకే అన్న, మరి ఈ బ్యాక్ డ్రాప్ ఎక్కడ వస్తుంది? ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనం చేస్తున్న ఒక అతిపెద్ద కస్టమైజ్. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే పెద్ద మట్టి వినాయకుడు ఏదైతే మేము తయారు చేస్తున్నామో మొట్టమొదటిసారిగా అవకాశం మాకే వచ్చింది. దానికి ఎంతో గర్వంగా ఉంది మాకు. సో అందులోనే భాగంగా ఈ విగ్రహంకి, ఆ పెద్ద విగ్రహానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది ఒక 6 అడుగుల బ్యాక్గ్రౌండ్. ఇది ఇంకా దీంట్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఇది చేసి దానికి అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో అన్న చాలా బాగుంది అవుట్పుట్ అయితే. మరి మన భక్తులకి, మన కస్టమర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ 2026లో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మా ముఖ్య ఉద్దేశం ఒకటైనా, ఫస్ట్ నుంచి అయినా కానీ ఇప్పుడైనా సరే ఎప్పటికైనా సరే మట్టి వినాయకులని ప్రోత్సహించండి. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను వినియోగించి ఈ తరానికి స్ఫూర్తినిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలబడుతూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మీరు వస్తూ మీతో పాటు 10 మందిని తీసుకురావాలన్న కోరికతో మేము ఈ కాన్సెప్ట్ కంటిన్యూ చేస్తున్నాం. మీరు కూడా ఇదే విధంగా అందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకైతే మన పెద్దలు చెప్తుండే కదా, మహాభారతంలో కూడా ఉన్నది, ధర్మో రక్షతి రక్షితః. అంటే ధర్మాన్ని మనం కాపాడుకుంటే ధర్మం మనం కాపాడుకుంటుంది. అదేవిధంగా నేచర్ని మనం కాపాడుకుంటే నేచర్ మనల్ని కాపాడుకుంటుంది. అంతేనా? నైస్ మీటింగ్ యూ శ్రీకాంత్ చారి భాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ టు పాలమూరు. సో కలుస్తూనే ఉందాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 2026. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా మీరైతే మన విజయ గణపతి ఆర్ట్స్ పాలమూరు మట్టి వినాయకులు విజిట్ చేయండి. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్.